ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ముసాపేట మండల తహసీల్దార్ కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి విజయేంద్రబోయి ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వ నిబంధనలు మార్గదర్శకాలను అనుసరించి పెండింగ్ దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి విజయేంద్రబోయి ఆదేశించారు. మంగళవారం ముసాపేట మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ సమీక్షించారు. తహసీల్దార్ కార్యాలయంకు వచ్చిన దరఖాస్తుదారులతో మాట్లాడారు. పౌర సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకున్నారు. తర్వాత ఎంపీడీఆర్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రంలో ప్రజాపాలన దరఖాస్తుల్లో సవరణలు చేస్తున్న విధానం పరిశీలించారు. దరఖాస్తుల సవరణకు టెక్నికల్ ఇబ్బందులు గమనించి పై స్థాయిలో మాట్లాడి సమస్య లేకుండా కలెక్టర్ పరిష్కరించారు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లో సవరణలకు ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా అవకాశం కల్పించిందని, గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు దాని వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లు తీసుకువచ్చి సవరణ చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం మండల ప్రాథమిక పాఠశాలను పరిశీలించి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా పాఠశాలలో చేపట్టిన మౌలిక వస్తువులు పనులు తనిఖీ చేశారు. పనుల నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ తనిఖీ చేసి పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ బ్రహ్మంగౌడ్, ఎంపీడీఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మన సరే తప్పున్న ఉంటుంది మేడం. ఫస్ట్ ఆడ మనం కరెక్షన్ చేసి మ్యాచ్ చేస్తాం. ఓకే అవును మేడం. ఇంతసేపు ఉంటే ఇప్పుడు రాలేదు. ఎంతమంది రేషన్ కార్డు ఎన్ని మీ ఇంట్లో? 5 మందిలో మరి ఎవరికో సన్నాను కొంచెం ప్రైవేట్ స్కూల్ ఆమె ఎక్స్పైర్డ్ అయింది. వేకెన్సీ